హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్. సో ఇవాళ వచ్చేసి మీకు యూట్యూబ్ లో మోస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైనా కనిపిస్తుంది అంటే ఇవాళ రోజుల్లో బిగాస్ D15 Pro. సో ప్రతి ఒక్కరు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఈ వెహికల్ అయితే కనిపిస్తుంది. అసలు ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి కొత్తపేటలో ఫస్ట్ వెహికల్ తీసుకున్నారనమాట. కొత్తపేట బొర్రా ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ ఉంది. సో అక్కడ ఫస్ట్ వెహికల్ అయితే సార్ పర్చేస్ చేశారు. సో ఆ సారు గత కొన్ని రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నారు. సో ఎప్పుడు కొన్నారు, ఎంత తిరిగారు, అసలు ఏ పర్పస్ మీద యూజ్ చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ అయితే మనం ఇవాళ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఇది ఒక కంప్లీట్ కస్టమర్ రివ్యూ అనమాట. ఇది అయిన తర్వాత మీకు ఈ వెహికల్ కొనొచ్చా లేదా అనేది మీకే ఓన్ గా ఒక ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో హాయ్ సార్, మీ పేరు? వెంకటేశ్వర్లు. సార్ ఇది బిగాస్ కదా, సో ఇదే ఎందుకు కొన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? ఇది నాకు బిజినెస్ కంఫర్టబుల్ ఉంటుందని. ఏం బిజినెస్ చేస్తారు సార్ మీరు? నేను మిషన్ సప్లై చేస్తాను. మిషన్స్ ఏం మిషనరీ సార్? బిల్డింగ్ డిస్మెంటల్ మిషనరీ. సో అలాంటి ఏమన్నా దీన్ని క్యారీ చేస్తారా? క్యారీ చేస్తాం. ఈ మధ్యలో పెట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది, ఇక్కడ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇవి ఎన్ని రోజులు అయింది సార్ మీరు తీసుకొని? 5 months అయింది. October 4th. 5 months అయింది. 5 months. సో ఎంత తిరుగుంటారు అప్రోక్స్ గా దీంట్లో? 2000 తిరిగాను సార్. 2000 తిరిగారు. సో ఎంత పడింది సార్ మీకు ఇది కాస్ట్? 135 పడ్డది. 1,35,000 మీకు ఆన్ రోడ్ ప్రైస్ పడింది. ఆన్ రోడ్ విత్ చార్జరా వితౌట్ చార్జరా సార్? విత్ చార్జర్. విత్ చార్జర్. మీకు రేంజ్ ఎంత చెప్పారు వీళ్ళు కంపెనీ వాళ్ళు? 100 చెప్పారు. 100 చెప్పారు. మీకు ఎంత వస్తుంది? 90 చిల్లర వస్తుంది. 90 అంటే మీరు ఎకో మోడ్ లో యూజ్ చేస్తున్నప్పుడు అది వస్తుందా, మీకు స్పోర్ట్ మోడ్ లో యూజ్ చేస్తున్నప్పుడు వస్తుంది? నేను ఎకనామిక్ మోడ్ యూజ్ చేస్తాను. స్పోర్ట్ యూజ్ చేయరు. ఎకనామిక్ మోడ్ లో మీకు 90+ వస్తుంది. 90+ వస్తుంది. ఓకే. మీకు ఇంతవరకు వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా నోటీస్ చేశారా దీంట్లో? ఏం రాలేదు సార్. ఏం ప్రాబ్లమ్స్? మీరు ఏదైనా దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ? ఏం లేదు సార్. ఒక్కసారి సర్వీస్ చేసినాం, 450 రూపీస్ ఛార్జ్ తీసుకున్నాం అంతే. సర్వీస్ ఛార్జ్ మాత్రం మీకు 450 రూపీస్ పడింది అంతే, ఇంకేం పెట్టలేదు. ఏం పెట్టలేదు. సో ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఏ వెహికల్ యూజ్ చేసేవాళ్ళు? నేను గ్లామర్ బండి. సో దానికి పెట్రోల్ కి ఎంత పెట్టేవాళ్ళు అప్రాక్సిమేట్ గా? నెలకు వచ్చి 1500 పెట్టారు. 1500 పెట్టారు. ఇప్పుడు దీనికి ఎంత పెడుతున్నారు? ఇది వచ్చి 400, ఒక 100 రూపీస్ అవుతుంది. మీకు 100 రూపీస్ లో మంత్లీ తిరిగేస్తాం. ఇప్పుడు ఇంతకు ముందు మీరు పెట్రోల్ వెహికల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు కరెంట్ బిల్ అనేది ఒక రావచ్చుండేది. సో ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేస్తున్నారు. సో ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేసిన తర్వాత పెట్రోల్ బిల్ అనేది మీకు అమాంతంగా పెరగడం కానీ, దీన్ని యూజ్ చేసిన తర్వాత మీరు ఛార్జింగ్ పెడుతుంటారు కదా, 3 యూనిట్స్ వస్తాను సార్. 100 కి 3 యూనిట్స్ 15 రూపీస్ పడుతుంది. 15 రూపీస్ పడుతుంది. సో 15 రూపీస్ లో మీకు సరిపోతుంది. సో డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఉండొచ్చు మీరు? నేను 15 నుండి 20 కిలోమీటర్లు. డైలీ 15 నుంచి 20 కిలోమీటర్లు తిరుగుతారు. సో ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఈ వెహికల్ సడన్ గా బ్యాటరీ డ్రాప్ అవడం కానీ అలాంటివి ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదండి. ఏం జరగలేదు. ఈ కన్సోల్ అంతా వర్కింగ్ అయితే బాగానే ఉంది మీకు? వర్కింగ్ బాగానే ఉంది, సర్వీస్ బాగుంది. ఏదన్నా చిన్నగా స్టార్టింగ్ లో తెలియకపోతే వాళ్ళు వచ్చి చేసేటోళ్ళు. అంటే చాలా కంపెనీలు ఉన్నాయి కదా బయట ఎలక్ట్రికల్ వెహికల్స్. సో బిగాస్ నే ఎందుకు తీసుకున్నారు అసలు? సార్ వీల్స్ పెద్దగా ఉన్నాయి, నాకు కంఫర్టబుల్ గా ఉంటది. సో 16 inches వీల్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఉన్నాయి. అందుకని గుంతలలో పడ్డప్పుడు సస్పెన్షన్ మీకు బాగా అనిపిస్తుంది. మీరు టెస్ట్ డ్రైవ్ చేశారా? టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇంకేదైనా వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేశారా దీన్ని కొనక ముందు? ఏదైనా ఇంకేం చేయలేదు సార్, డైరెక్ట్ ఇదే కొన్నారు. ఇక వేరే వెహికల్స్ ఏం ముట్టుకోలేదు. ఎప్పుడైనా వర్షంలో తడవడం కానీ అట్లాంటి ఏమన్నా తడిచింది సార్? ఒక 4-5 సార్లు తడిచింది. బ్యాటరీ తడిచింది? ఒక బ్యాటరీ కానీ వెహికల్ కానీ తడిచింది? బ్యాటరీ తడవలే, ఇట్లా యాజ్ గా తడిచింది. బయట వర్షంలో తడిచింది. ఏం కాదు, మీకేం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అనిపించలేదు సార్. ఓకే. అండ్ మీకు ఎప్పుడైనా బయట సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్స్ వెళ్ళిపోవడము, లేదు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు మనకి లోపల ఒక భయం వస్తుంది. అరే మనం ఎందుకు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి, పెట్రోల్ వైపు వెళ్తే పోద్దులే, ఎందుకు రిస్క్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా మీకేమన్నా అనిపించిందా? నాకు వాళ్ళు తీసుకునేటప్పుడే వెహికల్ గురించి చెప్పారు, బాబు బయట తిరిగి వచ్చిన తర్వాత పెడితే ఏదైనా ఇంజన్ హీట్ ఉంటుంది కనుక ఇబ్బంది అయితే కావచ్చు. చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలుతున్నాయి కానీ మన వెహికల్ పేలదు. దాదాపుగా కూలుకున్నప్పుడు పెట్టుకోండి, తిరిగి వచ్చిన తర్వాత యూజ్ చేయొద్దు. బ్యాటరీ వెంటనే ఛార్జింగ్ పెట్టడం అట్లా చేయొద్దు. సో మీకు కొన్ని ప్రికాషన్స్ చెప్పారు. సో దాన్ని బట్టి ఫాలో అయితే మీకు ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు సార్, ఈ రోజు వరకు కూడా ఏం ప్రాబ్లం.
ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఒక కస్టమర్ బయట ఎవరో ఒకరు వస్తారు, సార్ సైకిల్ ఎంత పడింది సార్ మీ స్కూటర్ అని అడుగుతారు, సో మీకు నచ్చిందా అని అడుగుతారు, ఒకవేళ తీసుకోవచ్చా లేదా అని అడుగుతారు. సో అలాంటి టైంలో వాళ్ళకి మీరు రిఫర్ చేస్తారా తీసుకోమని? రిఫర్ చాలా మందికి చేసిన, చాలా వెహికల్స్ పోయినాయి. ఆల్రెడీ రిఫర్ చేసేసాను. 10 నుండి 15 వెహికల్స్ ఆల్రెడీ తీసుకున్నాను. ఓకే, అయితే మొత్తానికి ఈ వెహికల్ కొనొచ్చు అంటారా? 100% కంఫర్టబుల్ సార్. ఇంతవరకు మీకు వెహికల్ తీసుకున్న తర్వాత ఏది కూడా ఇంకొంచెం బాగుంటే బాగుండేదని ఏమన్నా అనిపించింది ఇంతవరకు? ఒక బ్యాటరీ ఒకటి సార్, ఆ శబ్దం వస్తుంది గుంతలు పడ్డప్పుడు, అది ఒకటి. ఓకే, బ్యాటరీ కొంచెం ఫిట్టింగ్ ఇష్యూ గుంతలు పడ్డప్పుడు శబ్దం వస్తుంది, అది ఒకటే. ఇంకా వేరే దానికి ఏం చెప్పారు కంపెనీ వాళ్ళు? కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేసింది కానీ అది సెట్ అవ్వలేదు. సో అదొక్క ప్రాబ్లం అయితే మీరు నోటీస్ చేశారు, మీకే ప్రాబ్లం? ఇంకేం ప్రాబ్లం లేదు సార్. ఇంకేం అంశాలు నచ్చాయి సార్ దీంట్లో మీకు? ఈ బాడీ వచ్చి మెటల్ బాడీ అండి, కొంచెం కింద పడ్డా గానీ ఫైబర్ అయితే ఇరిగిపోతా ఉంటాయి. దీని వల్ల మనకు కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది. ప్లస్ బ్యాటరీ బ్యాటరీ వచ్చి అన్ని బండ్లకైతే ఈ మెయిన్ బ్యాటరీ నుండి సప్లై అయింది. దీనికి లైటింగ్ అన్నిటికీ సపరేట్ బ్యాటరీ ఇచ్చారండి, అది నచ్చిందండి. ఒకవేళ బ్యాటరీ పని చేయకపోయినా లైటింగ్ పర్పస్ ఇది పనిచేస్తుంది సార్. మనకు వెహికల్ చీకట్ లాగిపోయినా గానీ అది పనిచేస్తుంది. సో సార్ ఏం చెప్తున్నారంటే జనరల్ గా మనకి బ్యాటరీ అనేది ప్రతి కంపెనీలో ఒకే బ్యాటరీ ఉంటుంది. సో అదే బ్యాటరీ నుంచి సప్లై అనేది హోల్ వెహికల్ కి అయితే సప్లై అవుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ కంపెనీలో ఏ కంపెనీ తీసుకున్నా సరే మీకు ఒకే బ్యాటరీ నుంచే మొత్తం హోల్ వెహికల్ కి మీకు ఎలక్ట్రికల్ సప్లై ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ఏం చేస్తారంటే లైటింగ్ కి కానీ ఏదైతే మనకి వీళ్ళు యాప్ కనెక్టివిటీ తీసుకొచ్చారో సో ఈ యాప్ కనెక్టివిటీకి కానీ మొత్తం కూడా ఒక సపరేట్ బ్యాటరీ అనేది ఇచ్చారనమాట. ఓన్లీ మనకి రేంజ్ కి సంబంధించి మాత్రమే ఒక సపరేట్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. సో అది బాగా నచ్చింది అనేసి సార్ అయితే చెప్తున్నారనమాట. ఇంకా సార్ ఇంకేం నచ్చింది సార్? సీటింగ్ బాగుందండి, పెట్రోల్ వెహికల్ టైప్ ఇచ్చారు. దీని మీద ఇద్దరు కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు సార్. చిన్న బాబు ఉన్నా కానీ మధ్యలో కూర్చోబెట్టుకొని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది సార్. సో ఒక ముగ్గురు అయితే ఈజీగా వెళ్ళొచ్చు, చిన్న బాబు ఫ్యామిలీ వెళ్ళొచ్చు. సో మీరు ఇక్కడ సీట్ చూసారు కదా, సీట్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈవెన్ నేను ఇందాక ఈ వెహికల్ ఎక్కి కూడా వచ్చాను, అంటే లైక్ ఇదే వెహికల్ ఇంకొకటి అయితే ఎక్కి వచ్చాను. సో అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇద్దరు హెవీ పర్సనాలిటీస్ కూర్చున్నా సరే మనకి మిడిల్ లో కొంత ప్లేస్ అయితే ఉంటుంది. సో ముగ్గురు కూడా రైడ్ చేయొచ్చు, అంటే నా ఉద్దేశం ముగ్గురు రైడ్ చేయమని కాదు, సో ముగ్గురు అయితే రైడ్ చేయొచ్చు, అంత సింపుల్ గా అయితే ఉందన్నమాట. సో చాలా లార్జ్ అయితే ఇచ్చాడు మనకి సీటింగ్ కంఫర్టబిలిటీ. అండ్ మనకి ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో సో గ్రాబ్ రైల్ కూడా మనకి చాలా సపోర్టివ్ గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీకు సెన్సార్స్, మీరు యాప్ కనెక్టివిటీ అన్ని దీంట్లో ఉన్నాయి కదా, అవన్నీ యూజ్ చేస్తున్నారా? యాప్ కనెక్టివిటీ అంటే కొన్ని యూజ్ చేస్తాను, అన్ని బాగా వర్క్ అవుతున్నాయి. వర్క్ అవుతుంది ప్రెసెంట్ అయితే అన్ని బాగున్నాయి. సో ఫైనల్ గా మీరు ఈ వెహికల్ తీసుకున్నందుకు సాటిస్ఫైడ్ షోరూమ్ వాళ్ళు కూడా వెంటనే, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ లో నేను ఏదైనా ఫోన్ చేయగానే ఒక 5 to 10 minutes లో వాళ్ళు పికప్ చేసుకుంటారు, సర్వీస్ చేస్తారు. రెస్పాన్స్ అయితే బాగుంది. రెస్పాన్స్ ఆర్ఎస్ఐ కూడా ఇస్తున్నారు రోడ్ సైడ్ కూడా. ఎక్కడ ఆగిపోయింది సార్ అని వెహికల్ లొకేషన్ పెట్టమంటారు, అక్కడికి వస్తారు, ఓకే చేసేసి వెళ్ళిపోతుంది. సో మీకు ఎక్కడ రోడ్ లో ఆగిపోయినా సరే రోడ్ సైడ్ అసిస్ట్ అయితే మీకు వచ్చి వెహికల్ బాగా చేయించేసి వెళ్ళిపోతుంది, బాగా చేసేసి వెళ్ళిపోతుంది. సో ఏదన్నా ఒక కంపెనీ, ఈ కంపెనీకి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? సో ఏదైనా చేంజ్ చేయడం కానీ ఇంకేదైనా మార్చాలి మీ కంపెనీలో, మార్చితే బాగుంటది అని మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? ఆ బ్యాటరీ ఒకటి సార్, ఆ సౌండ్ రాకుండా ఒకటి చేయాలి. కొంచెం ఏదైనా ఇంప్రూవ్మెంట్ కిలోమీటర్స్ చేస్తే బాగుంటుంది. ఇంకా రేంజ్ పెరిగితే ఓకే, ఎక్కడికైనా డిస్టెన్స్ పోయినప్పుడు ఉపయోగపడుతుంది. 150 ఉంది అనుకోండి, 50 ఆల్రెడీ తిరిగేసి ఉంటాం. అవును, ఇంకో 100 kilometers భరోసా మీద వెళ్ళిపోవచ్చు. అవును. ఇప్పుడు మీకు ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? 5 hours. 5 hours పడుతుంది. సో దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు కదా? లేదు. ఓకే ఓకే, ఇది గైస్ మీరైతే చూసారు కదా. సో ఇది కంప్లీట్ గా కస్టమర్ రివ్యూ. సో అన్ని పాయింట్స్ అయితే నేను మాక్సిమం అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇది గైస్ వీడియో D15 Pro గురించి బిగాస్. సో మొత్తానికి టోటల్ గా వెహికల్ అయితే చాలా బాగుందని అయితే సార్ చెప్తున్నారు, మీరైతే విన్నారు కదా. సో సార్ కొంచెం కెమెరా ఫియర్ లో ఉన్నారు అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ మొత్తానికి వెహికల్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. రెండు చెప్పారు. ఒకటి వచ్చేసి మనకి బ్యాటరీ అనేది కొంచెం సౌండ్ వస్తుంది, సో అది కొంచెం అడ్జస్ట్ చేయాలని చెప్పారు. ఇంకోటి రేంజ్ అనేది ఇంక్రీజ్ అయితే బాగుంటుంది అని అయితే చెప్పారనమాట. అండ్ ఈ ఏదైతే మనకి కొత్తపేటలో ఉన్నటువంటి బొర్రా ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ ఉందో, సో షోరూమ్ అయితే RSA కూడా ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది.
ఈవెన్ నేను హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా 5 minutes లోనే మనకి వాళ్ళు రోడ్ సైడ్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని అయితే సార్ చెప్పడం జరిగింది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే మన ఛానల్ కుటుంబంలో అయితే మీరైతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.